ఆకుకూరలంటే పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలి కూర ఇలా ఓ 10 పేర్ల వరకు చెప్తాం. కానీ జొన్న చెంచలి కూర, అడవి సోయకూర, ఎర్ర గర్జల కూర, తెల్ల గర్జల కూర, నల్ల కాసి, బంకటి ఆకు, తడక దొబ్బుడు, పప్పు కూర, గనుగ కూర, ఉత్తరేణి ఇలాంటి ఆకుకూరలు ఉంటాయని ఎంతమందికి తెలుసు? ఇవన్నీ పొలాల్లో కలుపు మొక్కలుగా పెరిగేవే. సహజ సిద్ధంగా లభించే ఈ ఆకుకూరలు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇలాంటి ఆకుకూరలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఆహారంగా వండుకొని తింటుంటారు. అయితే వీటి గుర్తింపు, వంట తయారీ తదితర అంశాలపై ఇక్కడి మహిళల నైపుణ్యాన్ని, అవగాహనను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. ఇక ఆ ఆకుకూరలను జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షించగా అధిక మొత్తంలో పోషకాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ వెరైటీ ఆకుకూరల ప్రత్యేకతలు, వాటి ప్రయోజనాలు, వాటిని వండే విధానం తదితర అంశాలను తెలిపే కథనమే ఇది. ఆకుకూరలు అనగానే పాలకూర, తోటకూర, గోంగూర, మెంతి, బచ్చలి కూర మన కళ్ల ముందు మెదులుతాయి. ఎవరిని అడిగినా వీటి పేర్లే టకాటకా చెప్పేస్తారు. అదే జొన్న చెంచలి, ఎలుక చెవుల కూర, అడవి సోయ కూర, తెల్ల గర్జలు, బంకటి ఆకు, తడకుదొబ్బుడు, పప్పుకూర, గునుగ, ఉత్తరేణి పేర్లు వింటే ఇవేంటని అడుగుతాం. ఈ పేర్లు ఎప్పుడూ వినకపోవడమే దీనికి కారణం. ఇవన్నీ పొలాల్లో సహజ సిద్ధంగా పెరిగే మొక్కలు, ఆరోగ్యానికి మంచివి కూడా. అయితే పోషకాలు కలిగిన ఈ ఆకుకూరల విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు జహీరాబాద్కు చెందిన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. ఇందుకు ఆకుకూరల పండుగ పేరిట ఏటా వేడుక నిర్వహిస్తోంది. ప్రధానంగా పండించని ఆకుకూరల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. సాగు చేయని ఆకుకూరలు వర్షాకాలంలోనే ఎక్కువగా పెరుగుతాయని, అప్పుడు వాటిని వండుకుని తినడం ద్వారా మంచి పోషకాలు లభిస్తాయని మహిళా రైతులు చెబుతున్నారు. ఉత్తరేణి కూర, ఎర్రపప్పు వేసి చేస్తాను. ఇది ఉత్తరేణి కూర తింటే పేయికి బలం, ఆరోగ్యానికి మంచిది. పేయికి బలం, ఇది రక్తం పోస్తుంది కూర తింటే. ఇది అడవిలో వండిన పంట, వర్షంకే వసపడుతుంది. ఇది మందులు లేని కూర, మందులు ఏం లేదు దీనికి. ఇది వర్షంకు మొలిచిన మొలకను తెచ్చి కూర చేస్తాం. ఏమేమి వేస్తాం అంటే అల్లం ఎల్లిగడ్డ వేస్తాం, పసుపు వేస్తాం, నూనె వేస్తాం, పప్పు వేసి వండుతాం. ఉల్లిగడ్డ వేస్తాము, పప్పు వేస్తాం, పసుపు వేస్తాము, వేసి కారం వేసి కలుపుతాం. కలిపి ఉమ్మగిల పెడితే ఇది పేయికి మంచి ఉమ్మగిలినాక కూర చేస్తే పేయికి బలమైన వంటిది. పొన్నగంటి కూర, చెన్నంగి ఆకు, అత్తెల్లము, గునుగు కూర, 3-4 రకాల గునుగు కూర, పొన్నగంటి కూర, ఉత్తరేణి కూర, తెల్లగర్జలు, ఎర్రగర్జలు ఇవన్నీ తనంతట్లో తాను వచ్చేటియే. మనం ఇత్తనం వేసి పెంచేటివి కావు. ఇంకా చాలా లేవు. తడకదొబ్బుడు లేదు, ఎలక చెవ్వలం లేదు, అవి చాలా మంచివి. గొర్రెమడి లేదు, వానకు లేవు. ఇప్పుడు అన్నీ కొట్టుకుపోయినట్లు అయినాయి అన్నట్ల ఇత్తనాలు లేవు. ఇక అవి ఎరువు కొట్టిన భూములలోనే దొరుకుతాయి, ఒట్టి భూములలో మాత్రం ఉండయి అన్నట్టు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఆకుకూరల కంటే వీటిల్లో పోషకాలు అధిక స్థాయిలో ఉంటాయి. కానీ జీవన విధానంలో వచ్చిన మార్పులతో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రస్తుత తరానికి వీటి గురించి అంతగా తెలియకపోగా కలుపు మొక్కలుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDS ఏటా పాత పంటల జాతర పేరిట ఓ వేడుక నిర్వహిస్తోంది. జహీరాబాద్, జరాసంగం, కోహీర్ ప్రాంతాల్లో సాగును విస్తృతం చేసేందుకు DDS కృషి చేస్తోంది. ఈ క్రమంలో 10 ఏళ్ల కిందట సాగు చేయని ఆకుకూరల పండగ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి ఏటా 150 రకాల ఆకుకూరలపై అవగాహన కల్పిస్తూ ఏటా వేడుక నిర్వహిస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. నగరాలు, పట్టణవాసులు, ఉద్యోగులు, యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. ప్రత్యేకించి ఈ పండుగను తిలకించడానికి, ఆహారాన్ని రుచి చూడటానికి ఆకుకూరలపై అవగాహన ఉన్నవారు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేస్తారు. పంట పొలాల్లో ఈ ఆకుకూరల మొక్కలు ఏ విధంగా పండుతున్నాయో వెళ్లి చూసి మొక్కల ఎదుగుదల గురించి తెలుసుకుంటారు. దీంతో సహజ సిద్ధంగా ఎన్ని మొక్కలు పెరుగుతున్నాయి, అవి మన ఆరోగ్యానికి ఎన్ని రకాల ఔషధ గుణాలను కల్పిస్తున్నాయో తెలుసుకున్నారు. వీటికి ఏం ఖర్చు ఉండదన్నమాట. అంతటలో అవే మొలుస్తాయి. దీనికి విత్తనం వేసి నీళ్లు పోసి చూసి పెంచవలసిన అవసరం లేదు. అట్లా ఏవైతే మేము న్యాచురల్గా చేస్తుంటామో పెంట ఎరువులు వేసి ఆ ఎరువుల వల్లనే ఈ ఆకుకూరలు అనేటివి వస్తాయి అన్నమాట.
అయితే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇవేమీ కలుపు చేదు మొక్కలు కావు, పనికిరాని మొక్కలు కావు. ఇవి కూడా మనుషులు తినాలి, వీటిని గుర్తించాలి. చాలామంది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అసలు ఈ కూరల గురించే తెలియదు అనమాట. పిల్లలకు తెలియదు, తర్వాత ఇప్పుడు కోడళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. అంటే ప్రజల జ్ఞానాన్ని మనం మందికి పంచాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ మేము ఆకుకూరల పండగ చేస్తున్నాము. ఈరోజు దాదాపుగా ఒక 40 నుంచి 50 రకాల ఆకుకూరలు అనేది ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. చూడడానికి మనకు కలుపు మొక్కల మాదిరిగానే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీనిలో ఎవరికైతే గుర్తించేదగ్గ లక్షణాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే రైతులు గుర్తుపడతారు. వాళ్ళు ఏంటంటే కలుపు తీసుకునే సమయంలో కూడా వీటిని కలుపు మొక్కలుగా కాకుండా వారి ఒళ్ళల్లో వీటిని సేకరించుకొని తర్వాత సాయంత్రం పూట వెళ్ళుకొని వీటిని ఆకుకూరలు వండుకొని రొట్టెలతో కానీ అన్నంతో కానీ తీసుకొని తింటారన్నమాట. చూసుకున్నట్టయితే దీంట్లో ఏంటంటే మనము తోటకూర, బచ్చలి కూర, పాలకూరలో చూసుకున్నట్టయితే దీంట్లో ఉన్న పోషక విలువలు కానీ న్యూట్రియంట్స్ కానీ మినరల్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి మనం సాగు చేసే ఆకుకూరల కంటే. అట్లాగే మళ్ళీ ఏంటంటే దీంట్లో కూడా అనీమియా కోసము అంటే రక్తహీనత తగ్గించడానికి, అట్లానే మనము బాలింతల్లో కూడా గర్భిణీ స్త్రీలు తీసుకునే ఫుడ్లు, అట్లానే చిన్నపిల్లలకు కూడా, అట్లానే మరి ముసలి వాళ్ళకు కూడా, మధ్యస్థులో ఉన్న వయసులో ఉన్న వారికి కూడా అన్ని రకాలుగా ఉన్న ఆకుకూరలు కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. డీడీఎస్ కృషితో సాగు చేయని ఆకుకూరలు 150 వరకు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. సన్నపాయలు, అడవి సోయకూర, అత్తిలి, పిట్టకూర, బంకటికూర, తెన్నంగి, ఎన్నాద్రి, ఉత్తరేణి, గునుగు, బుడకాశ, గొరిమడి, తెల్లగజ్జరల కూర, జొన్న చెంచలి, తడకదోబుడు, పుల్లకూర, తగరంచ, ఎలుక చెవుల కూర, అంగిబింగి, పప్పుకూర, అడవి మెంతెంకూర, తుమ్మికూర, గురిమాసి, అడవి పొన్నగంటి, నల్లకాశ, దూసరి, తలాయిల, తంగేడు పువ్వు, రేల పువ్వు, తెల్లార్జం పువ్వు, గురిమయాసిగడ్డ పేర్లతో వీటిని పిలుస్తారు. దగ్గర ఒక 80 రకాల కలుపు మొక్కలు ఆహారంగా, మరి ఎడ్లకు మేతగా, మందులుగా, ఎరువుగా, నార తీసి మరి వేరే కంపోస్ట్గా ఎరువు తయారు చేసుకోవడానికి రకరకాలుగా మనము వాడుతూ ఉన్నాం అన్నమాట. అయితే ఇది ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో వీటిలో ఉండే పోషక విలువలను మనం అనాలిసిస్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి పుస్తకాలుగా, పోస్టర్లుగా తయారు చేసాం. అంతేకాకుండా అవి ఎలా వండుకోవాలనేది వండి చూపించడానికి, ప్రజల్లోకి చదువుకున్న వాళ్ళ దగ్గరికి ఈ తెలివి జ్ఞానం తీసుకెళ్ళడానికి ఈ పండుగను మరి ప్రతి సంవత్సరం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తూ ఉంది. ఈ ఆకుకూరలకు విత్తనాలు చల్లడం, నీరు పెట్టాల్సిన అవసరమే లేదు. పొలాల్లో వాటంతటవే మొలకెత్తాయి. అయితే చాలా మంది వీటిని కలుపు మొక్కలుగా భావిస్తున్నారు. ఇలాంటివి దాదాపుగా 160 రకాలకు పైగా ఉన్నాయి. వీటన్నింటినీ డీడీఎస్ పొలాల నుంచి సేకరించి జాతీయ పోషకాహార సంస్థలో పరీక్షలు చేయించింది. పరిశోధనల అనంతరం సాధారణ ఆకుకూరల కంటే వీటిల్లో అధిక పోషకాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆయా ఆకుకూరల వారీగా ఛాయాచిత్రాలు ప్రదర్శన ఏర్పాటు చేసి వండే విధానం, తినటం వల్ల ప్రయోజనాలపై అనుభవజ్ఞులు, నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డీడీఎస్ నిర్వాహకులు. ఖరీఫ్, రబీల్లో 160 రకాలకి పైగా పొలాల్లో సహజంగా పెరుగుతాయి. కాలానుగుణంగా దొరికే వీటిని వండుకుని తింటే పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఆయా కాలాల్లో వాతావరణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఆకుకూరలు అంటే ఓన్లీ మన సిటీలో దొరికేవి చాలా వరకు 4 రకాలు, మహా అయితే ఒక 10 రకాలు అందరూ వినుంటారు, చూసుంటారు. కానీ ఈరోజు ఫెస్టివల్లో 40 ఊర్ల నుంచి 40 రకాల ఆకుకూరలు తీసుకొచ్చారు. ఇవి ఖచ్చితంగా ఊర్లలోనే దొరుకుతాయి. మీకు ఊర్లలోనే కాదు, అన్ని రకాల పొలాల్లో కూడా దొరకవు. ఎక్కువగా పురుగు మందులు, వీడిసైడ్స్ వేసే పొలాల్లో ఆకుకూరలు తెచ్చుకొని తినరనమాట. వర్షాకాలంలో ఆర్గానిక్గా ఉండే పొలాల్లో కలుపు మొక్కలుగా వస్తాయి వీడ్స్ యాక్చువల్లీ. కానీ అవి వీడ్స్ అనే కాదు, వాటిలో చాలా న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది, అవి ఎడిబుల్గా ఉంటాయి అని ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళందరికీ తెలుసు. ఎప్పటి నుంచో వాళ్ళకున్న జ్ఞానం అది యాక్చువల్లీ. పాత పంటల జాతరతో పాటు ఏడాదికి ఒకసారి నిర్వహించే పండించని ఆకుకూరల పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది విచ్చేస్తూ ఉంటారు. పండించని ఆకుకూరలు ఏ విధంగా ఉంటాయి, అవి మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలని పండుగకు వస్తూ ఉంటారు. తమ పొలాల్లో అవి లభిస్తే తప్పనిసరిగా కూరకు ఉపయోగిస్తామని చెబుతున్నారు.
ఇక్కడి మహిళా రైతులు వండే పద్ధతిని క్షుణ్ణంగా పరిశీలించి తామెలా వండాలో తెలుసుకుంటున్నారు. ఈ పండుగకు రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఎలుక చెవుల కూర అని మా అత్తగారు చెప్పేది, అది ఎలా ఉంటుందో చూసాక చాలా హ్యాపీ అనిపించింది. సో కుదిరినప్పుడల్లా ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం మేము ఇక్కడ. తెలియని ఇప్పుడు వీళ్ళను వంట చేసే విధానము అవన్నీ చూసి మనం కూడా పోపు లేకుండా అంతా ఉడకబెట్టేసేలా తినాలి. వీళ్ళ గోంగూర పచ్చడి స్పెషల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది చాలా అంటే వీళ్ళు చేసే విధానంలో కూడా మనకు కెమికల్ ఫ్రీ ఫుడ్, దానికి అది నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. అంతరించిపోతున్న పంటల ప్రత్యేకతను నవతరానికి పరిచయం చేస్తోంది డీడీఎస్. ఇక్కడి మహిళా రైతులను ప్రోత్సహిస్తే మరిన్ని నూతన పంటలను ప్రపంచానికి పరిచయం చేస్తారని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు.